హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రస్తుతానికి బిట్కాయిన్ దాంతోపాటు క్రిప్టో మార్కెట్ కండిషన్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు లాస్ట్ 3-4 డేస్ నుంచి బిట్కాయిన్లో విపరీతమైనటువంటి డౌన్ఫాల్ అయితే మనం చూస్తున్నామండి. సో ఈ డౌన్ఫాల్ అనేది ఇంకా ఎంతవరకు వెళ్ళగలదు, ఎంత కింది వరకు వెళ్ళగలదు, ఒకవేళ క్రిప్టో మార్కెట్ కండిషన్స్ పాజిటివ్ లేక్ రావాలి అంటే బిట్కాయిన్ రైజ్ అవ్వాలి అని అంటే ఎటువంటి కండిషన్స్ రాబోయే 4-5 రోజులలో వస్తే అప్పుడు మళ్ళీ క్రిప్టో మార్కెట్ అనేది పాజిటివ్ మూవ్లోకి వెళ్ళగలదు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ జస్ట్ ఒక 2 months 3 months బ్యాక్ అంటే జనవరి స్టార్టింగ్లో కూడా మనకు డిసెంబర్లో కూడా 2 times ఈ బిట్కాయిన్ ఏదైతే ఉందో బిట్కాయిన్ టాప్ అనేది టచ్ అయిందండి. అంటే 1,09,000 ఏదైతే ఉందో డాలర్స్ అక్కడికి టచ్ అయింది. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విపరీతంగా డౌన్ఫాల్ అయితే అయింది. ఎక్కడి నుంచి అయింది అని అంటే 1,09,000 నుంచి ప్రస్తుతానికి 78,000 వరకు వచ్చిందనమాట. అంటే దరిదాపు ఒక 25% కంటే ఎక్కువ 27% వరకు కూడా బిట్కాయిన్ అనేది పడిపోవడం జరిగింది. సో బిట్కాయిన్ అనేది 27% పడితే ఇదే టైంలో మనం హోల్డ్ చేసి ఉన్నటువంటి ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ మీమ్ కాయిన్స్ కానీ 2 రెట్లు 3 రెట్లు కూడా పడిపోయాయి అన్నమాట. కొన్ని అయితే 2 రెట్లు పడిపోయాయి, కొన్ని అయితే 3 రెట్లు పడిపోయాయి. ఈ విధంగా డిసెంబర్ నుంచి కండిషన్ అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే గ్రాఫ్ ప్రకారం రీసెంట్గా 78,258 ఏదైతే ఉందో బిట్కాయిన్ అనేది లోయెస్ట్ని అయితే టచ్ అయిందనమాట. దాని తర్వాత జస్ట్ కొంచెం రికవరీ అయ్యేసి 96,000 వరకు వెళ్ళేసి మళ్ళీ తిరిగి పడడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వెళ్ళింది అని అంటే $80,000 వరకు అయితే ఈరోజు టచ్ అవ్వడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్న దాని ప్రకారం మన గ్రాఫ్ అనేది చూసుకుంటే ఇప్పుడు మనకి $82,000 ఏదైతే ఉందో ఈ నియర్ బైలో అయితే బిట్కాయిన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతానికి ఇక్కడ CME గ్యాప్ ఏదైతే ఉందో ఆ CME గ్యాప్ దాంతోపాటు గ్రాఫ్ ప్రకారము బిట్కాయిన్ అనేది తిరిగి $86,129 ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎటువంటి నెగిటివ్ న్యూస్ అనేది నెక్స్ట్ 2-3 రోజుల్లో లేకపోతే ఇది ఖచ్చితంగా ఇప్పుడు బిట్కాయిన్ అనేది 82,000-83,000 మధ్యలో ఉన్నది లిటిల్గా రికవరీ అయ్యేసి $86,129 అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది. మనకు CME గ్యాప్ ఏదైతే ఉందో అంటే CME గ్యాప్ అంటే సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది ఎక్కువగా పంప్ అయినా లేకపోతే ఎక్కువగా డంప్ అయినా అక్కడ ఒక CME గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు $86,400 ఏదైతే ఉందో అక్కడ CME గ్యాప్ అనేది ఏర్పడిందనమాట. సో అది తొందరలో మేబీ 1 week 2 weeksలో కానీ లేకపోతే 1 నెల 2 నెలల తర్వాత అయినా కానీ ఫిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఉండే కండిషన్స్ని బట్టి ఇక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు అని అంటే మార్కెట్లో ఎటువంటి నెగటివ్ న్యూస్ అనేది నెక్స్ట్ వచ్చే వారంలో లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఈ $86,400 ఏదైతే ఉందో అక్కడి వరకు బిట్కాయిన్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో అలా కాకుండా బిట్కాయిన్ పాజిటివ్గా వెళ్ళాలి అని అంటే ఏం జరగాలి అంటే ఈ CME గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని కూడా క్రాస్ చేసేసుకొని నెక్స్ట్ $90,000 $95,000 $1,00,000 తిరిగి మళ్ళీ ఇదివరకుట్లాగే బిట్కాయిన్ అనేది పెర్ఫామ్ చేయాలి అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మార్కెట్లో పాజిటివ్ కండిషన్స్ అండి. ఆ పాజిటివ్ కండిషన్స్ ఏంటి అని అంటే ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే CPI డేటా. అంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే ఉందో ప్రపంచ దేశాలలో అమెరికాలో కానీ ఇండియాలో కానీ అర్జెంటీనాలో కానీ ఇలా చూసుకుంటే చైనాలో కానీ లేకపోతే ఇంకా ఏ కంట్రీ అయినా కానీ ఆ కంట్రీస్లలో ముఖ్యంగా CPI డేటా అంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఏదైతే ఉందో అది తగ్గాలన్నమాట. సో ఆ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే అప్పుడు మనకు మార్కెట్లో పాజిటివ్ వేవ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో అదొకటి న్యూస్. లేకపోతే
క్రిప్టో కరెన్సీ గురించి పాజిటివ్ టాక్ అనమాట. ఇప్పుడు క్రిప్టో కరెన్సీని లీడ్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే యుఎస్ అంటే సో ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అతను బిట్ కాయిన్ గురించి క్రిప్టో కరెన్సీ గురించి పాజిటివ్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే అప్పుడు మనకి ఈ మార్కెట్ అనేది పాజిటివ్గా మారే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ రెండిట్లలో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ సిపిఐ డేటా అనేది ఏదైతే ఉందో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ సిపిఐ డేటా ఏదైతే ఉందో సిపిఐ డేటా గురించి నేను జస్ట్ ఇప్పుడే ఒక గ్రాఫ్ అయితే ఓపెన్ చేశానండి. లాస్ట్ మంత్ మనకు సిపిఐ డేటా అనేది అమెరికా వాళ్ళకి 2% వచ్చిందనమాట. సో ఈ 2% సిపిఐ డేటా అనేది రావడం వల్ల మార్కెట్ నెగిటివ్గా మారింది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము, లాస్ట్ మంత్ 2గా వచ్చింది సిపిఐ డేటా అనేది. దానికంటే ముందు నెల 1.8% అనేది వచ్చిందనమాట. సో దానికంటే ముందు 1.7 లేకపోతే సంథింగ్ ఇలా 2 మధ్యలో వచ్చిందండి. కాకపోతే లాస్ట్ 2 నెలలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి సిపిఐ డేటా ఏదైతే ఉందో అది 2% వచ్చింది కాబట్టి మార్కెట్లో పాజిటివ్ మూమెంట్స్ అనేవి రాలేదు. ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది పెరగడం వల్ల మనకు మార్కెట్ అనేది ఫాల్ అయ్యింది. సో అదే మనం ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా అప్డేటెడ్ది అంటే రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మామూలుగా లాస్ట్ మంత్ 2% వచ్చింది కాబట్టి దీనికంటే తగ్గితే ఈ 2% కంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే అప్పుడు బిట్ కాయిన్లో పాజిటివ్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అది ఈజీగా తిరిగి మళ్ళీ $1,00,000కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆన్లైన్ డేటా ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ డేటా ప్రకారం ప్రస్తుతానికి సిపిఐ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో అది 1.37% అయితే ఉందన్నమాట. అంటే చూడండి ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తాను. సిపిఐ డేటా అనేది 1.37% అయితే ఉంది. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదండి, జస్ట్ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా. అంటే లాస్ట్ మంత్ మనకు వచ్చింది అంతా 2 నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే 1.37కి తగ్గిందనమాట. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందో అప్పుడు బిట్ కాయిన్ అనేది పాజిటివ్ మూమెంట్లోకి వెళ్తుందనమాట. అంటే ఈ మంత్ అంటే 10వ తేదీ కాదండి, ఈ నెల 12వ తేదీ అంటే రేపు కాకుండా ఎల్లుండి బుధవారం వెడ్నెస్డే మనకు రాబోతున్నటువంటి సిపిఐ డేటా ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తున్నట్టు 1.37% ఏదైతే ఉందో 1.37%కి వెళితే ఖచ్చితంగా మనకు బిట్ కాయిన్లో పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. 1.37%కి తగ్గాలనే ఏం లేదండి. లాస్ట్ టైము మనకు 2 వచ్చింది. 2 కంటే తక్కువ అట్లీస్ట్ మనకు 1.7 ఉన్నా కూడా సరిపోతుంది. 1.7 ఉన్నా కూడా మనకు బిట్ కాయిన్లో పాజిటివ్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ తిరిగి ఒక $90,000 లేకపోతే $95,000 అటువైపుకి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే నేను ఇప్పుడు రీసెంట్గా మీకు ఒక రెసిస్టెన్స్ చూపించాను చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి $86,129 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసుకొని ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అదంతా కూడా ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది 2 కంటే తగ్గి 1.7 కానీ లేకపోతే 1.8 వచ్చినా కానీ అంత పాజిటివ్ మూమెంట్స్ రావండి. ఖచ్చితంగా 1.7 కానీ 1.6 కానీ 1.5 కానీ 1.3 కానీ ఈ విధంగా తగ్గితే అప్పుడు మనకు బిట్ కాయిన్లో పాజిటివ్ మూమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఏదైతే ఉందో ఇది మనకు ఈ సిపిఐ డేటా గురించి డీటెయిల్స్ అనేవి మనకు ఈ నెల 12వ తేదీ సాయంత్రం అంటే మార్చి 12 బుధవారం సాయంత్రం 7:30కి ఈ టైంకి మనకు రిలీజ్ అవుతుందండి. సో ఈ టైంలో మనకు సిపిఐ డేటా ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయ్యి అది 2 కంటే తక్కువ వస్తే అప్పుడు మార్కెట్ అనేది పాజిటివ్గా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. సో సింపుల్గా మీకు విషయం ఏంటి అనేది క్లియర్గా చెప్పానండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.